సలార్ దెబ్బతో పుష్ప 2 బిజినెస్ పెరుగుతుంది. అల్లు అర్జున్ బిజినెస్ ఆకాశమంత రేట్లకు పెరిగిపోయింది ఇప్పుడు. అదేంటి ప్రభాస్ హిట్ అయితే అల్లు అర్జున్ కు బిజినెస్ పెరగడం ఏంటి విచిత్రం కాకపోతే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో బటర్ ఫ్లై ఎఫెక్ట్ బాగా నడుస్తోంది. ఈ నేచర్లో ఎక్కడో జరిగే ఒక ఇన్సిడెంట్ మరెక్కడో జరిగే ఇంకో ఇన్సిడెంట్ కు లింక్ అయి ఉంటుంది అంటూ నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ చెప్పాడు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదే జరుగుతోంది. ఇక్కడ ఒక పెద్ద హిట్ అయ్యి రికార్డు క్రియేట్ చేస్తే దాని తర్వాత అదే రేంజ్ ఉన్న పెద్ద బిజినెస్ పై చాలా ప్రభావం చూపిస్తుంది. కావాలంటే బాహుబలినే తీసుకోండి. దానికి ముందు తెలుగు బిజినెస్ కేవలం 50 కోట్లు మాత్రమే. ఎంత పెద్ద వచ్చినా 50 కోట్ల కంటే ఎక్కువగా అమ్మేవారు కాదు. ఎందుకంటే అంత రావాలన్నా కూడా ఎన్నో అద్భుతాలు జరగాలి కాబట్టి. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కూడా లాంగ్ రన్ లేకపోతే 50 కోట్లు వచ్చేవి కాదు. ప్రభాస్ బాహుబలి రాకముందు వరకు. కానీ బాహుబలి వచ్చిన తర్వాత 50 కోట్ల బిజినెస్ కాస్త ఒక 100 కోట్లు అయింది. ఇప్పుడు ఒక 100 కోట్లు కూడా కాదు 150 కోట్ల వైపు పరుగులు పెడుతున్నాయి తెలుగులు. అందులోనూ నైజాం మార్కెట్ లెక్కకు మించి వసూలు చేస్తోంది. మొన్నటి వరకు సలార్ నైజాంలో 60 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టం అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సలార్ను 60 కోట్లకు కొంటే బిజినెస్ తెలియదు అన్నట్లు చూశారు. కానీ కేవలం 9 రోజుల్లోనే 60 కోట్లు దాటడం కాదు, ఏకంగా 70 కోట్లు షేర్ తీసుకొచ్చి 10 కోట్లు లాభాలను బయ్యర్లకు చూపించింది సలార్. దాంతో మైత్రి మూవీ మేకర్స్ లెక్క తప్పలేదని, వాళ్ళు ఫుల్ క్లారిటీగానే ఉన్నారనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. పైగా అది వాళ్ళ సొంత. అన్నింటికీ మించి 3 ఏళ్ల కింద పుష్ప నైజాంలో 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో సీక్వెల్ కు ఏకంగా 70 కోట్ల బిజినెస్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. సలార్ రిజల్ట్ చూడక ముందు వరకు అయితే 70 కోట్లు అంటే కళ్ళు తేలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. సలార్ ఫలితం చూశాక ఖచ్చితంగా నైజాంలో ఈ నెంబర్ సాధ్యమే అనే నమ్మకం వచ్చింది. అందుకే పుష్ప సీక్వెల్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. వీడియోస్ కోసం